అందరికీ నమస్కారం. సరిగ్గా 3 సంవత్సరాల ముందర మనందరి మధ్య నుంచి దూరం అయిపోయిన గౌతమ్ గారికి ఎంతో బాధాకరం. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి చాలా కష్టం. కుటుంబం కానీ, పార్టీ కానీ, జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు 10 సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ 19లో మంత్రివర్యులు అయ్యి చేసిన పని దాదాపు 1 సంవత్సరమే. అంటే ఆ 3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి 1 సంవత్సరం. కానీ ఆ 1 సంవత్సరంలో చేసిన పని ఎంతోమంది 40 సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని గొప్ప విధంగా పనిచేశారు. ఆ 1 సంవత్సరంలోనే మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ, ఆత్మకూరుకు కానీ ఎన్నో అడుగులేసి ముందుకు తీసుకుపోయారు. ఆయన ఆలోచన ఇప్పుడు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎవరైనా గౌతమ్ని కలిస్తే అట్లాంటి మంత్రి మాకు కావాలని చెప్పి ఎంతో కోరుకుంటారు. ఆ నష్టం అనేది ఇంకా కోరుకోలేకపోతున్నాం. అయినా కానీ ఈరోజు ఆ గుర్తింపుగా ఈరోజు వర్ధంతి జరుపుతూ మన జిల్లా కానీ, మన ఉదయగిరి, ఆత్మకూరు నివాసులందరూ ఈరోజు వచ్చి ఆయన ఆత్మకి ప్రార్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఏం ఆశించారో మన ఆత్మకూరుకి కానీ, మన రాష్ట్రానికి, మన జిల్లాకి ఎంతో ఇండస్ట్రియలైజ్ చేయాలని, ఇండస్ట్రీలు ఎక్కువగా తీసుకొస్తేనే పనితీరు వస్తుందని, మన యువత అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు పనిచేయాలని చెప్పి ఎంతో కోరుకున్నారు. ఆ ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేసి, మన రాష్ట్రం మన పోయినసారి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేశారో ఈసారి దానికి ఇంకా 2 ఎత్తులు పనిచేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే, ఎవరైనా కానీ వాళ్ళు చేసే చెడు పనుల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం రకరకాలుగా అందరి మీద. నాకు తెలిసి దాదాపు ఒక 30 సంవత్సరాల ముందర టీడీపీ నాయకులు ఒక చిన్న ఇత్తనం వేశారు. అది ఈరోజు ఒక పెద్ద మర్రి చెట్టు అయి కూర్చోంది. ఏందది? డబ్బు ప్రభావం. ఓటర్కి డబ్బు ప్రభావం అనేది టీడీపీ నాయకులు నేర్పించింది ఈ ప్రాంతానికి. అది ఇప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు అయి కూర్చోంది. అదేవిధంగా ఈరోజు కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే దాడులు అనేది ఎప్పుడో చిన్న చిన్న ఊర్లో జరిగేది ముందర. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసి రాష్ట్రం మొత్తం పోలీసులు వాడుకొని ఒక మాఫియాగా తయారయ్యి అందరి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. ఏ కేసు అయినా తీసుకోండి. మొన్న బండారుపల్లిలో ఆ ఇల్లింటికి పోయి వాళ్ళు వచ్చి కొట్టి మళ్ళీ కొట్టిన వాళ్ళ మీద కేసు వేశారు. ఆ విధంగా నడుస్తుంది ఈరోజు వ్యవస్థ. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ 1 సంవత్సరంలోనే ఇంత నష్టం జరిగిందంటే ఒక పార్టీకి, టీడీపీకి ఫస్ట్ టైం.